ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయండి. కనీసం క్వశ్చన్ అవర్ అంటే ఒక గంట ఉంటుంది. కనీసం ఈ ఏదైతే ఇప్పుడు పాలకపక్షము వైసీపీ గవర్నమెంట్ ఉందో ఈ నగరపాలక సంస్థలో క్వశ్చన్ అవర్ని ఒక 10 నిమిషాల ముందే ముగించి ప్రజా సమస్యలు చర్చించకుండా చేసింది. అంటే టైం లిమిట్ అనేది కూడా వాళ్ళు పాటించట్లేదు. దాంతోపాటు వాళ్ళ ప్రతిపాదనలు మొదలయ్యి అజెండా మొదలైన దగ్గర నుంచి 1వ అంశం దగ్గర నుంచి 15వ అంశం దాకా అసలు కనీసం ఏదైతే ప్రతిపాదన పెట్టిన వ్యక్తులు కూడా మాట్లాడటానికి వీలు లేకుండా విధంగా నెక్స్ట్ అనే ఫ్లోర్ లీడరు ఆయన మొదలుపెట్టి చెప్పడము, దాంతోపాటు మేయర్ గారు మేయర్పేటంలో ఉండి ఆమె కూడా సమర్థించడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇవాళ విజయవాడ నగరంలో ఎంతోమంది ఆటో నగర్లో పనిచేసే కార్మికులు ఉన్నారండి. వాళ్ళ కార్మికులు జమైకా సొసైటీలో నివసిస్తున్నారు. వాళ్ళకి మంచినీరు కావాలని అడిగారు. వాళ్ళు కార్పొరేషన్కి ఏదైతే అమౌంట్ పే చేస్తాం మేము తప్పనిసరిగా నగరపాలక సంస్థ తరపున మాకు మంచినీళ్ళు అందించండి అని అడిగితే ఆ మంచినీళ్ళు అనేది సబ్జెక్ట్ వస్తే మేము ఏదైతే కూటమి తరపున ఉన్న కార్పొరేటర్లందరం కూడా తప్పనిసరిగా విజయవాడ నగరపాలక సంస్థలో మంచినీళ్ళు ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కార్పొరేటర్లు గట్టిగా మేము మేయర్ గారిని నిలదీశాము. మేయర్ గారు అది ఇష్టం లేక వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం ఇష్టం లేక ఆ ఫ్లోర్ లీడర్ గారు అంశాన్ని వాయిదా వేసుకుంటా కనీసం మాకు మాట్లాడటానికి కూడా అవకాశం అనేది ఇవ్వకుండా అక్కడ సాధక బాధకులు అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళ సాధక బాధకులు కూడా చెప్పడానికి వీలు లేకుండా సబ్జెక్టులు వాయిదా వేసి అది కాకపోతే మమ్మల్ని సస్పెండ్ చేస్తామని నన్ను అదే రకంగా మొమ్మనేని ప్రసాద్ గారిని ఇద్దరిని కూడా మేము సస్పెండ్ చేస్తామని చెప్పేసి బెదిరించడం కూడా జరుగుతుంది. అంటే కేవలము ఒక నియంత పోకడతో ఒక ప్రజాస్వామ్య విలువలను కాపాడలేని పరిస్థితిలో ఈ నగరపాలక సంస్థ కొలువు తీరి ఇక్కడ పాలకపక్షం వ్యవహరిస్తుంది. ఇలాంటి పాలకపక్షానికి మేము ఒకటో చెప్తున్నాం, ఎప్పుడైనా ప్రజా సమస్యలు చర్చించడానికి మనం కార్పొరేషన్లో సమావేశం అవుతాం. ప్రజలకు ఏదైతే అవసరాలు తీర్చడానికి మనం కార్పొరేషన్ సమావేశం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా మేము ప్రజల తరపున పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా జమైకా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఇవాళ సమస్యలు వచ్చేసరికి వాళ్ళు పార్క్ సెక్షన్ గురించి ఒకటి మాట్లాడటం జరిగిందండి. పార్కుల్లో అభివృద్ధి ఎలా ఉంది, పార్కులు ఎలా మెయింటైన్ చేయాలని, అదే రకంగా పార్కులు చక్కగా మొక్కలు కొనటం దగ్గర నుంచి వాటిని చక్కగా ఎక్కడెక్కడ పార్కుల్లో పెంచే విధానం మీద, అదేవిధంగా విజయవాడ నగరంలో వాటర్ సప్లై అనేది చక్కగా జరిగేటట్టు పొల్యూటెడ్ వాటర్ లేకుండా ప్రజలకి మంచినీరు అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలుషిత వాటర్ రాకుండా మంచినీరు అందించాలని మేము కోరామండి. మరి తదా ప్రజ అన్నట్టుగా మళ్ళీ కార్పొరేషన్ జరుగుతుంది. మళ్ళీ వైసీపీ వాళ్ళు పాత రోజుల్లోకి వెళ్ళి పాలకపక్షంగా మరి వాళ్ళ జులుం చూపిస్తున్నారు. 450 కుటుంబాలు మంచినీళ్ళు అడిగితే కృష్ణానది మన పక్కన పెట్టుకొని మరి ఐలా వాళ్ళు జమా గృహాలు మరి 485 ఇళ్లకు సుమారుగా 2500 మంది జనాభాకి 485 ఇళ్లకి 2500 మంది జనాభాకి కార్పొరేషను మరి పైప్ లైన్ వేసి మంచినీరు అందిస్తే కనుక వాళ్ళ దగ్గర మనం మంచినీరు ట్యాక్స్ కట్టించుకోవచ్చు. కానీ కేవలం ఐలా వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటారన్న ఉద్దేశంతో వీళ్ళు ఈరోజు ఈ ప్రతిపాదన తిరస్కరించడం అనేది చాలా దుర్మార్గం. తాగునీరు గతంలో అనేక ఫ్యాక్టరీలకు ఇచ్చాము, అనేక కంపెనీలకు ఇచ్చాము, అనేక సంస్థలకు మనం మంచినీళ్ళు ఇచ్చాము గతంలో. కానీ ఐలా వాళ్ళకు సంబంధించినటువంటి ఆటో నగర్లో 2500 మంది మంచినీరు అడిగితే కృష్ణానది మన పక్కన పెట్టుకొని వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి తిరస్కరించామంటే ఇంతకంటే దుర్మార్గం అనేది ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఈరోజు మనకి విజయవాడ సిటీలో కృష్ణానది మన పక్కనే ఉందని మంచినీళ్ళకి విజయవాడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటారు. కానీ వీళ్ళు దుర్మార్గంగా మనకి కార్పొరేషన్కి మేము ట్యాక్స్ కడతాము మాకు మంచినీళ్ళు ఇవ్వమంటే కూడా తిరస్కరించారంటే వాళ్ళ యొక్క అహంకారానికి ఇది మూలంగా చెప్పొచ్చు మనం. ఈరోజు అధికారులు చాలా ప్రతిపాదనలు విజయవాడ నగర అభివృద్ధి కోసం మరి ఎమ్మెల్యేల సహకారంతో కొన్ని ప్రతిపాదనలు పెడితే వాటన్నిటిని కూడా తిరస్కరించడానికి ఈరోజు దుర్మార్గంగా కౌన్సిల్లో వైసీపీ వాళ్ళు మరి కౌన్సిల్ డిసైడ్ అయి ఉంది. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మీరు అసలు ప్రతిపాదన ఎందుకు తిరస్కరించారనేది సమాధానం చెప్పరు. లేదంటే ప్రతిపాదన వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే చూద్దామనే మాట ఉండదు. అన్నీ కూడా తిరస్కరించారంటే మీకు సంఖ్యాబలం ఎక్కువ ఉందని అహంకారంతో వీళ్ళు సంఖ్యాబలం ఉందని చెప్పి ప్రతిదాన్ని తిరస్కరిస్తున్నారు. మళ్ళీ మేము ఇదేంటి క్వశ్చన్ అని చెప్పి చర్చ జరగాలి అని అంటే కనుక చర్చ జరగకుండా వాళ్ళు కంటిన్యూగా ప్రతిపాదనలు మళ్ళీ ఫ్లోర్ లీడరు
చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గతంలోగానే మళ్ళీ రైల్లాగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతి అంశం మీద చర్చ జరగాలని చెప్పి మేము అంటాం. మేము మాకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది, చర్చ జరగవలసిన లేదు, మేము చెప్పింది వేదం, అదంతా కూడా మా రాజ్యాంగం వేరని చెప్పి మళ్ళీ వైసీపీ వాళ్ళు ఈరోజు మరి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎలాగైతే అభివృద్ధి లేకుండా కుంటుపరిచి ఎలాగైతే రాష్ట్రాన్ని నాశనం చేశాడో, మరి ఈరోజు విజయవాడ నగరంలో అధికారులు పెట్టినటువంటి డెవలప్మెంట్ను కూడా వీళ్ళు అదే విధంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చెందనీయకుండా అడ్డుకుంటున్నారు. మరి ఈరోజు చూస్తుంటే మనం ఈ సంవత్సర కాలంలో ఎన్నో శంకుస్థాపనలు, మరి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మేము ఎన్నో రోడ్లు, కొన్ని కోట్ల రూపాయల రోడ్లు, అలాగే ఫ్లైఓవర్లు, ఆర్యూబీలు, అలాగే అనేకమైనటువంటి ఆర్యవైశ్య కళ్యాణ మండపాలు ఎన్నో శంకుస్థాపనలు చేస్తుంటే వాళ్ళకి కన్ను కుట్టి మనం వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం చేయలేకపోయాము. ఈరోజు మరి టీడీపీ ఎమ్మెల్యేలు అభివృద్ధిలో విజయవాడ నగరాన్ని పరిగెత్తిస్తున్నారని చెప్పి కుళ్ళు అక్కసతో ఈ తిరస్కరణ అనేది అన్నింటినీ కూడా తిరస్కరిస్తున్నారు. మరి విజయవాడ నగర ప్రజలకి శుద్ధి చేసినటువంటి మంచినీళ్ళు ఇమ్మని చెప్పి మనం ప్రతిపాదన కూడా పెట్టాము. విజయవాడ నగర ప్రజలు చాలామందికి కలుషితమైనటువంటి మంచినీరు వస్తుంది. దాన్ని హెడ్ వాటర్ బాక్స్లో ఎన్ని రకాలుగా అయితే అక్కడ బెడ్స్ క్లీన్ చేసి మరి శాండ్ టెస్టులు, అలాగే పెస్టిసైడ్స్ టెస్టులు చేసి మంచినీరుని పరిశుద్ధమైన మంచినీటిని ప్రజలకు ఇవ్వాలని చెప్పి కూడా పెడితే దాన్ని కూడా మరి పర్యవేక్షిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు విజయవాడ నగర అభివృద్ధి అని చెప్పి లోపల మార్షల్స్ని పిలిపించి మరి మా మీద రౌడీజం చేస్తున్నారు. లోపల మరి సస్పెండ్ చేస్తామంటున్నారు, మమ్మల్ని సస్పెండ్ చేయమంటున్నారు. మరి నిర్లక్ష్యంగా లోపల వ్యవహరిస్తున్నారు. వాళ్ళ పందా మార్చుకోవాలి. అందరం కూడా విజయవాడ నగర ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్పొరేట్లో మేము డిమాండ్ చేస్తాం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఇవాళ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ మేమందరం కూడా కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. ఈ ప్రతిపాదనలో మేయర్ గారు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఫ్లోర్ లీడర్ ఎవరైతే వైసీపీ ఫ్లోర్ లీడర్ ఉన్నారో ఆయన ఉన్నటువంటి ప్రతిపాదనలన్నీ దేనికైనా సరే ప్రతిపాదనకి ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సర్ లేకుండా చదువుకుంటూ పోతున్నాడు. అంటే ఒంటెత్తు పోగడలో ఈరోజు కూడా కొనసాగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి విజయవాడ సర్వనాశనం చేశారు వైసీపీ గవర్నమెంట్లో. అలాగే ఈ రోజున మూడో అంశంలో ఏముందంటే మొమ్మనేని ప్రసాద్ గారు ఆటనగర్ వాళ్ళకి, ఐలా వాళ్ళకి వాటర్ మంచినీళ్ళు సప్లై ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. దాన్ని వాళ్ళు ఇవ్వడానికి కృష్ణానది పక్కన ఉన్నటువంటి విజయవాడలో ఐలా వాళ్ళకి ఇండస్ట్రీస్ అన్న ఉన్నటువంటి ప్రదేశంలో వాళ్ళు మేము డబ్బులు కడతాము, మాకు వాటర్ ఇవ్వండి అని అంటున్నారు, మంచినీళ్ళు సదుపాయం కల్పించండి అని చెప్పానంటే దాన్ని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. గట్టిగా మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు పాలకపక్షం విజయవాడలో ఉన్నారు, దీనికి మేమందరం నిరసిస్తున్నాము, మీరు గట్టి పరిస్థితులు అని నినాదాలు ఇచ్చిన సందర్భంలో సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. మేమందరం ఒకటే మాట చెప్పా, మేము సస్పెండ్ మీరు ఏ అంశం మీద ఇస్తున్నారు, నోటీస్ ఇవ్వండి, తర్వాత మీరు సస్పెండ్ చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళకి ఆ దమ్ము లేక, అంటే మంచినీళ్ళ కోసం అడిగితే సస్పెండ్ చేసామని ఇవ్వాలి వాళ్ళు, అది ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడాలి, రేపు పొద్దున మనం ఇబ్బంది డిఫెన్స్లో పడతామని చెప్పి భావించి వాళ్ళు విరమించుకున్నారు, సస్పెన్షన్ కూడా విరమించుకున్నారు. అంటే న్యాయబద్ధంగా విజయవాడలో ఉన్నటువంటి మా పార్టీ కూటమి ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఏదైనా సరే ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. కౌన్సిల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు మాత్రం తప్పనిసరిగా ప్రతిపాదన తిరస్కరించడానికి లేదని చెప్పి మేమందరం కూడా ఫైట్ చేస్తున్నాం.